ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎలా సాగుతా ఉంది? అసలు పవన్ కళ్యాణ్‌కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మిగతా నాయకులకి వీనికున్నటువంటి తేడా ఏంటి? ఒక్కసారి మీరు సునిశితంగా పరిశీలించండి. ఇంతవరకు దేశంలో వచ్చిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇటువంటి దేశభక్తియుత భావాలతోటి ప్రచారం చేసినటువంటి సంఘటన లేనే లేదు. మీరు చూసుకోండి. ఎందుకంటే ఎంతోమంది ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. వాళ్ళు జాతీయ లెవెల్‌లో కూడా చాలా ఉన్నత స్థానాల్లో కేంద్ర మంత్రులుగా చేశారు కానీ అవసరం వచ్చినప్పుడు ప్రాంతీయ ద్వేషాల్ని రెచ్చగొట్టేయే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ. ఆల్మోస్ట్ అన్ని, ఎక్కడ ఎక్సెప్షన్ లేదు. మొట్టమొదటిసారి దేశభక్తిని ప్రేరేపించే ప్రాంతీయ పార్టీని చూస్తున్నాం. అది పవన్ కళ్యాణ్‌లో ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రతి సందర్భంలో దేశ నాయకుల్ని, వాళ్ళ త్యాగాల్ని, అమరవీరుల జీవితాల్ని ప్రజలకి గుర్తు చేస్తూనే ఉన్నాడు. అది ప్రపంచ నాయకుడైన ఎర్నెస్టో చెగువేరా అయినా, మన దేశ నాయకులైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా, జీవితాన్నే అర్పితం చేసిన భగత్ సింగ్ లాంటి రాజగురు, సుఖదేవ్ లాంటి వాళ్ళైనా, చంద్రశేఖర్ ఆజాద్ అయినా, ఎందుకు వీళ్ళందరి పేర్లు ప్రతిసారి ప్రస్తావిస్తున్నాడు? ఇదొక స్ట్రీమ్ అన్నమాట. మీరు ఒక్కసారి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర చూస్తే జాతీయ నాయకత్వం, జాతీయ భావాలతో ఉప్పొంగిపోయేది. బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్ అసలు ఉప్పొంగిపోయేది. ఆ కోవకి చెందిన వాళ్ళే తర్వాత దశలో వచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరూ. అంటే ఒక్కసారి మీరు సంజీవ్ సన్యాల్ ఇటీవల రాసిన ది రివల్యూషనరీస్ ది అదర్ స్టోరీ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఒక్కసారి చూడండి. ది రివల్యూషనరీస్ అనే బుక్ సంజీవ్ సన్యాల్ది. ఒక్కసారి మీకు అర్థమవుతుంది. స్వాతంత్ర పోరాటం అనేది కేవలం ఏదో అందరూ చెప్పుకుంటున్నట్టుగా అహింస ద్వారా వచ్చిందనేది మాత్రం వాస్తవం కాదు. దాన్ని నేను చిన్నచూపు చూడను కానీ అది ఎంత ప్రాముఖ్యత ఉందో అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత విప్లవోద్యమానికి ఉంది. పవన్ కళ్యాణ్ ఆ విప్లవోద్యమకి ప్రతీక. దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి, ఇంతటి దేశభక్తి గలటువంటి వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీని నడపటం ఐ థింక్ ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది నిజంగా చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి ప్రయోగం ఇది ఒక మానసిక విప్లవం అండి. కొత్త ఒరవడి రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తం వదిలిపెట్టండి, తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నామండి. ప్రాంతీయ పార్టీలు ఏం చెప్తాయండి? ఎంతసేపటికి కేంద్రాన్ని దుమ్మెత్తిపోయటం. ఏ పార్టీ అయినా వాళ్ళకి అవకాశవాదం, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యరు, కానీ కేంద్రాన్ని మాత్రం దుమ్మెత్తిపోతూ ఉంటారు. రెండోది, అవసరమైన చోట ఈ ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టడం అనేది అతి సహజం, వీళ్ళకి అత్యంత సహజం. పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక విధంగా సామాజిక సామరస్యాన్ని తీసుకొస్తున్నాడు ఆంధ్రాలో. అదే టైంలో దేశభక్తిని పెంపొందిస్తున్నాడు. దేశం లేకపోతే మనం ఎక్కడున్నామండి? దురదృష్టవశాత్తు నిజం చెప్పాలంటే మోడీ వచ్చిందాకా దాని మీద అంత స్ట్రెస్ ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళనే, కాదనను. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోకూడదు. వచ్చింది అది. రెండోది, అహింస ద్వారానే వచ్చింది అనేది పెద్ద బూటకం. అహింస ద్వారా వస్తే ఒకటి దేశం విభజన అయింది. రెండోది, మీకు లక్షలాది మంది జనం చనిపోయారు కదండి. అహింస ఎక్కడ? విభజన జరిగిన రోజే చనిపోయారు కదా. సో కాబట్టి విప్లవ అయితే మీరు అనుకుంటున్నట్టు వీళ్ళని ఎలా చిత్రించారంటే చరిత్రలో వీళ్ళందరూ ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, ఒక సంఘటన లాగా భగత్ సింగ్దైనా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా, అంతకుముందు సావర్కర్ అయినా, అరవిందో ఘోష్ అయినా, ఒక ఐసోలేటెడ్ ఇన్ గద్దర్ మూవ్మెంట్ అయినా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కావివి. ఒక కోఆర్డినేటెడ్‌గా దేశం మొత్తం, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కోఆర్డినేట్ చేసినటువంటి ఉద్యమాలివి. వాటికి చరిత్రలో సరైన స్థానం ఇన్నాళ్ళ నుంచి దొరకలా. మొట్టమొదటిసారి మొదలైందిప్పుడు. ఇవాళ వచ్చినటువంటి కొత్త మేధావులు దాని గురించి చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దాన్ని అందిపుచ్చు. సరే, మన తెలుగు రాష్ట్రాల్లో చూద్దామండి. అసలు మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ వినండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు స్పీచెస్ వినండి. అలానే పవన్ కళ్యాణ్ స్పీచ్ వినండి. తేడా మీకే తెలుస్తుంది. ఏ రోజైనా వాళ్ళు ఇటువంటి జాతీయ నాయకుల పేర్లు తలుచుకున్న పాపని వాళ్ళకి తెలుసా అని? ఏ మేరకు వాళ్ళని గురించి, చరిత్ర గురించి తెలుసు? ఈయన చదివినంతగా చరిత్ర, దేశ స్వాతంత్రోద్యమాన్ని గురించి, మరి మిగతా వాళ్ళకి లేని క్వాలిటీ అండి. నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే అవగాహన. మొత్తం చరిత్ర మీద, గత చరిత్ర మీద అవగాహన ఉన్నప్పుడే వర్తమానానికి ఖచ్చితంగా మీరు గట్టి పునాదులు వేయగలరు. అంతేగాని ఫాల్స్ హిస్టరీ మీద వేయలేరు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న గ్రేటెస్ట్ అసెట్ అది. అది వాళ్ళిద్దరికీ లేదు. సో, ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే జనం డబ్బులతోటి గొప్పలపోయే నాయకులండి ఇన్నాళ్ళ నుంచి. ఎవరయ్యండి వాళ్ళు? వాళ్ళు పంచే డబ్బులు ఎవరి? మనం కట్టే డబ్బులు. వాళ్ళ సొంత డబ్బులు ఒక్క పైసా ఇస్తున్నారా? ఆ దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళకి విభిన్నమైన వ్యక్తి. ఎందుకంటే తన సొంత కష్టార్జితాన్ని, డబ్బుల్ని ప్రజలకి పంచిపెడుతున్నాడు. వీళ్ళందరూ జనం దగ్గర డబ్బులు వసూలు చేసి పన్నుల రూపాయన వాటిని పంచి వీళ్ళ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ తను తన డబ్బుల్ని ప్రజలకి పంచి దాంట్లో ఆనందాన్ని చూసుకుంటున్నాడు. అది తేడా. నిన్న చూడండి, ఆవిడ ఎవరో ఒక దివ్యాంగులు వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే పెన్షన్ దాని మీద ఆయన కళ్ళు చెమ్మగిలిపోయినాయి. మాట్లాడలేకపోయాడు. ఇది ఆయనకున్నటువంటి భావోద్వేగం పవన్ కళ్యాణ్‌కి. నిజంగా అటువంటి నాయకుడు ఒక్కసారి గనక ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయితే మన స్థితిగతులు మారతాయి. ఆంధ్ర పరిస్థితులు మారతాయి. ఇది మాత్రం నిజమండి. అందుకని ఆయన అంటున్నట్టుగా ఒక్క ఛాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్‌కి ఇవ్వాల్సినటువంటి అవసరం, చారిత్రక ఆవశ్యకత తెలుగు ప్రజలకి ఉంది. అది ఇచ్చినప్పుడే నిజమైన మార్పు ఆంధ్రాలో జరుగుతుంది. ఇప్పటికే మార్పు మొదలైంది. నాకున్నటువంటి అవగాహన, జనం ఆలోచిస్తున్నారు. జనాన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. కాకపోతే వాళ్ళ ఆలోచనలన్నీ ఒక్కసారి ఎన్నికలయ్యే టైంకి ఇంకా చాలా టైం ఉంది. ఇదే పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గనక టూర్లు చేసి ప్రజలతో మమేకమైతే ఓ ఉప్పెనలాగా మార్పు వస్తుంది ఎన్నికల్లో. నాకైతే నమ్మకం ఉంది. ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది. అనుకోవచ్చు ఇవాళ డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే రకరకాలు చేస్తున్నారు. కానీ అవసరమైనప్పుడు అదే ప్రజలు ఖచ్చితంగా చరిత్రలో నిలబడతారు. సమయానికి వాళ్ళు ఖచ్చితంగా మారతారు. ఇది నేను చెప్పటం కాదు. చరిత్ర చూస్తే ఎన్నో సంఘటనలు చెప్పాలంటే ఇప్పుడు వీడియోలో కుదరదు కాబట్టి చెప్పను. కాబట్టి మార్పు అనేది వచ్చినప్పుడు ఒక ఉప్పెల్లాగా వస్తుంది. పవన్ కళ్యాణ్ తోటి ఆ మార్పు ఆంధ్రలో రాగబోతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ మరో నాయకుడు కాదు, మరో పార్టీ నాయకుడు కాదు. విభిన్నమైనటువంటి దేశభక్తియుత పార్టీ నాయకుడు. ఇదో విభిన్నమైన పార్టీ, విభిన్నమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పార్టీ. మనందరం కూడా ఈ మార్పు కోసం ఎదురు చూద్దాం. మార్పు తథ్యం. పవన్ కళ్యాణ్ ఆంధ్రుల్ని నడిపించటం కూడా ఇంతే తథ్యం. ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.